నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. ఈ ఎఫ్సిఆర్ఏ అనేది అమెరికా గుండెల్లో, ప్రత్యేకంగా చాలా లా మేకర్స్ గుండెల్లో ఎక్కువ గుబులు పుట్టిస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ డీప్ స్టేట్ కూడా చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుంటుంది. మన దేశంలో మనం చేసుకున్న చట్టం గురించి వాళ్ళు అక్కడ ఆందోళన చెందడం ఏంటో అర్థం కావట్లేదు. మనకి హెడేక్ వస్తే వాళ్ళు ఎనాసిన్ వేసుకున్నట్టు కనిపిస్తుంది. ఏంటి వాళ్ళు అసలు ఎఫ్సిఆర్ఏ ఏంటి? మనం దాన్ని దీన్ని మిస్యూజ్ చేస్తున్న అంశాన్ని దెన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ కనుక్కున్నారు. ఆవిడ ఎంతో కొంత రిపేర్ చేసే ప్రయత్నం చేశారు, కానీ లేదు. సబ్సిక్వెంట్గా జరుగుతున్న డెవలప్మెంట్స్ అని మనకు తెలుసు. బట్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా బలంగా కూర్చుంది. దాన్ని వాళ్ళు ఏదో ఈ చట్టం చేయకుండా అడ్డుపడదామని చూస్తే బుల్డోస్ చేసి ముందరే చేసేసారు. ఈ నిబంధనలు ఏం చెబుతున్నాయి? అసలు ఎఫ్సిఆర్ఏ ఏంటి? సో మీరు దాకా అడిగారు అసలు మనం చట్టం చేసుకుంటే వాళ్ళకేంటి ప్రాబ్లం అని. సో యాక్చువల్లీ వాళ్ళను కంట్రోల్ చేయడానికి లేదా వాళ్ళని కట్టడి చేయడానికే ఈ చట్టం, లిటరల్గా మాట్లాడితే. అసలు బేసికల్లీ ఎఫ్సిఆర్ఏ అంటే అర్థం ఏంటి అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్. ఇది 2010లో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు చట్టం తీసుకొచ్చారు. 2011లో రూల్స్ ఫ్రేమ్ చేసి అమల్లోకి తీసుకొచ్చారు అనే పేరు మాత్రమే కానీ అమలు చేయలేదు. లిటరల్లీ ఎందుకు తీసుకొచ్చారు, దీని నేపథ్యం ఏంటి అని అంటే కనుక మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉన్న టైంలో కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం ఉంది. రష్యాతోటి మనము అంటే యాక్చువల్లీ అప్పటికి అమెరికాతో అణు ఒప్పందం చేసుకున్నాము. ఆ తర్వాత రష్యాతోటి న్యూక్లియర్ డీల్ చేసుకున్నాం. ఎప్పుడు 90sలో మొదలుపెట్టింది కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం. అది ఎప్పటికీ ముందుకు పోలేదు, చాలా సంవత్సరాలు అట్లా ఆగుతూ వచ్చింది. మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించి కొంత పనులు త్వరితగతిన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ కొన్ని ఉద్యమాలు వచ్చాయి. ఈ అణు విద్యుత్ కేంద్రం వల్ల చాలా పర్యావరణం దెబ్బతింటుంది, మాకు ఆరోగ్యం పాడవుతుంది, కిడ్నీ వ్యాధులు వస్తాయి, ఇంకోటి అని ఒక పెద్ద నెక్సస్ క్రియేట్ చేశారు. అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రకటన చేశారు, యాక్చువల్లీ దీని వెనకాల ఉన్నవన్నీ కూడా వెస్ట్రన్ ఫోర్సెస్ దీని వెనకాల పనిచేస్తున్నాయి, ఎన్జిఓలకు డబ్బులు పంపించి ఆ డబ్బుల ద్వారా, విదేశీ నిధుల ద్వారా ఈ ఉద్యమాలు నడుస్తున్నాయని మన్మోహన్ సింగ్ గారు ప్రకటించారు. తర్వాత కాలంలోనే ఆ విదేశీ నిధులు వస్తున్న నేపథ్యంలో వాటిని కట్టడి చేయడం కోసం ఆయన ఒక ప్రయత్నంలో భాగంగా ఎఫ్సిఆర్ఏ చట్టం తీసుకొచ్చారు. ఆ ఎఫ్సిఆర్ఏ చట్టం 2011లో అమల్లోకి వచ్చింది, కానీ దాన్ని పెద్దగా అమలు చేయలేదు. 2014లో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎఫ్సిఆర్ఏని కఠినతరం చేస్తూ వచ్చారు. అనేక సవరణలు తీసుకుంటూ వచ్చారు. అంతకుముందు జస్ట్ చట్టం వరకు ఉండేది, దాంట్లో నిబంధనలు కొంచెం కఠినతరం చేయడము, ఎప్పటికప్పుడు ఏదో ఒక లూప్ని వాడుకొని మళ్ళీ విదేశీ నిధులు వస్తూనే ఉన్నాయి. మనం ఎంత ఆపాలని ట్రై చేస్తున్నా నిధులు వస్తూనే ఉన్నాయి. వాటిని ఆపడానికి ప్రయత్నాలు చేస్తూ 2016లో, 2018లో, 2020లో సవరణలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు 26లో ఇప్పుడు ఇంకొక మాన్సూన్ సెషన్స్ నిజానికి వర్షాకాల సమావేశాల్లో ఒక చట్ట సవరణ తీసుకొచ్చి దీనికోసం సపరేట్ ఒక ఇన్స్టిట్యూషనే తయారు చేయాలి, ఒక అథారిటీని తయారు చేయాలనేది ఇవాళ మోదీ ప్రభుత్వం సంకల్పించుకుంది. అంటే ఒక డిసిగ్నేటెడ్ అథారిటీ, అంటే ఎఫ్సిఆర్ఏకి సంబంధించి ఒక అథారిటీని క్రియేట్ చేస్తే ఆ అథారిటీ ఇందులో వచ్చే అవకతవకలు అన్నింటినీ హ్యాండిల్ చేసేలాగా చేయడం కోసం చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మండే రోజు మొన్నటి సోమవారం నాడు ఒక 2 నోటిఫికేషన్స్ జారీ చేశారు. ఆ గెజిట్ రిలీజ్ అయింది. ఆ గెజిట్లో ఏంటంటే కొన్ని కీలక సవరణలు చేశారు. ఆ సవరణలు డైరెక్ట్గా మత మార్పిడి ముఠాలకి చెక్. అమిత్ షా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి కిందకు వస్తుంది ఇది. అమిత్ షా ఇచ్చినటువంటి ఆ గైడ్ లైన్స్లో ఏంటంటే ప్రొసిలిటైజేషన్ అంటాం. అంటే మత మార్పిడులను, అంటే ఏ నిధులు వచ్చినా విదేశాల నుంచి నిధులు వస్తాయి కదా, మామూలుగా దీని నెక్సెస్ ఎట్లా ఉందో ఒక్కసారి చెప్తాను నేను. ఫస్ట్ బేసిక్ జనాలకు అందరికీ అర్థం కావడం కోసం ఫస్ట్ ఒక ఎన్జిఓ స్టార్ట్ అవుతుంది భారతదేశంలో. ఎన్జిఓ అంటే ఏదో ఒక ఫౌండేషనో, ఒక రీసెర్చ్ కోసమో, లేకపోతే ఏదో ఒక పేరు చెప్తాం. అంటే పలానా చదువు కోసం, అంటే పేద విద్యార్థులను చదివించడం కోసం ఒక ఆర్గనైజేషన్, లేదా కొంతమందికి ఆరోగ్య సాయం చేయడం కోసం, కొంతమందికి వైద్య సాయం చేయడం కోసం ఒక ఆర్గనైజేషన్, ఒకరు అత్యాచారాలకు గురైన వాళ్ళని ఆదుకోవడం కోసం అనేది ఒక ఆర్గనైజేషన్, ఇవి కాక కల్చరల్ యాక్టివిటీస్ కోసం అని ఒక ఆర్గనైజేషన్. ఇట్లా చాలా ఎన్జిఓలు ఉంటాయి మన దగ్గర. ఆ ఎన్జిఓలకు విదేశాల నుంచి నిధులు వస్తూ ఉంటాయి, ఫారిన్ కాంట్రిబ్యూషన్స్, ఫారిన్ నిధులు, విదేశీ నిధులు వస్తున్నప్పుడు ఈ ఎఫ్సిఆర్ఏ చట్టం ఏం చెప్తోంది అంటే ఎవరైనా ఈ ఎన్జిఓకి, పలానా ఎన్జిఓ మనం నడుపుతున్నాము అంటే ఎక్స్ అనే ఒక ఎన్జిఓ నడుపుతున్నారు, ఈ ఎక్స్ అనే ఎన్జిఓకి విదేశాల నుంచి నిధులు వస్తున్నట్లయితే వాళ్ళు ఈ ఎఫ్సిఆర్ఏ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్ళు మా దగ్గర ఎఫ్సిఆర్ఏ నుంచి అనుమతులు తీసుకోవాలి, అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి అనుమతి తీసుకోవాలి. పలానా మా ఎన్జిఓ ఇలా పనిచేస్తుంది, ఈ పర్టికులర్ వర్క్ చేస్తుంది, దీనికోసం మేము నిధులు మాకు పలానా దేశం నుంచి వస్తున్నాయని చెప్పాలి.
ఆ విదేశీ నిధులను చెప్పడం అనమాట. దానికి రిజిస్ట్రేషన్ ఉంటే ఆ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళకు మాత్రమే విదేశీ నిధులు తీసుకోవడానికి అర్హత ఉంటుంది. సో ఈ నిబంధన వచ్చిన తర్వాత చాలామంది లూప్స్ ద్వారా, అంటే విదేశీ సంస్థలు ఉంటాయి, ఎక్కడో వేరే జార్జ్ సోరోస్ లాంటి ఫౌండేషన్ ఉంటుంది, ఏదో మన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, లేకపోతే ఒమిడిఆర్ ఫౌండేషన్, నర్మదా బచావ్ వెనకాల ఫోర్డ్ ఉంటుంది, అన్ని ఒక కుడంకుళం వెనకాల జార్జ్ సోరోస్ ఉంటాడు. ఇవన్నీ ఈ దేశంలో జరిగేటువంటి అన్ని ఎన్జిఓలకు వెనకాల ఉన్నది ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్, ఒమిడిఆర్ ఫౌండేషన్. ఇవంతా ఒక స్పైడర్ వెబ్ లాగా పనిచేస్తాయి. వీటిని ఎవరు కంట్రోల్ చేస్తారంటే డీప్ స్టేట్ కంట్రోల్ చేస్తుంది. డీప్ స్టేట్ ఏం చేస్తుంది, అంటే ఎప్పుడైనా సరే ఆ దేశాలకి లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్లకి విఘాతం కలిగించే విధంగా ఏదైనా దేశ ప్రభుత్వము వాళ్ళ సార్వభౌమాధికారాన్ని యూజ్ చేసి నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం ఈ ఉద్యమాలు క్రియేట్ చేస్తారు. ఈ ఉద్యమాలు ఎవరు క్రియేట్ చేస్తారు? ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళే ఉద్యమాలు క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేయడానికి డబ్బులు వెనకాల నుంచి వస్తాయి. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. వేదాంత స్టెరిలైట్ ఫ్యాక్టరీ ఉంది, తూత్తుకుడిలో ఉండేది, ట్యూటికోరెన్లో స్టెరిలైట్ ఫ్యాక్టరీ ఉండేది. స్టెరిలైట్ ఫ్యాక్టరీ అక్కడ ఏం చేసేవాళ్ళంటే కాపర్ ప్రొడ్యూస్ చేస్తారు. మీకు 2015లో అక్కడ కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని పెద్ద ఆందోళన జరిగింది. 2015లో మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెద్ద ఆందోళన చేశారు. అక్కడ మొత్తం పర్యావరణం కలుషితం అవుతోంది, సో ఈ పొల్యూషన్కి కారణంగా నిలుస్తోంది అని చెప్పేసి అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిజానికి ఈ స్టెరిలైట్ ఫ్యాక్టరీకి ఇక్కడ జరుగుతున్నటువంటి పర్యావరణ విఘాతానికి ఏ సంబంధం లేదు. అసలు పర్యావరణం ఏమీ ఇబ్బందిగా, అంటే బేసికల్లీ ఈ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం జరగట్లేదు అనేది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు. కానీ తమిళనాడు డిఎంకే ప్రభుత్వం ఉన్నప్పుడు పొల్యూషన్ బోర్డు ఉంటుంది కదా, తమిళనాడు గవర్నమెంట్ రన్ చేసేటువంటి పొల్యూషన్ బోర్డు ఉంటుంది కదా, పొల్యూషన్ బోర్డు ఏమో, స్టేట్ పొల్యూషన్ బోర్డు ఏమో అవును స్టెరిలైట్ ఫ్యాక్టరీ వల్లనే ఈ కాలుష్యం జరుగుతుందని వాళ్ళు ఇచ్చారు నివేదిక. ఇటు గ్రీన్ ట్రైబ్యునల్ ఏమో, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఏమో లేదు అట్లాంటిది ఏం లేదు అని చెప్పింది. అంటే ఏంటి, డిఎంకేని ప్రభావితం చేశారు. డిఎంకే కిందనే ఉండేటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమో కాలుష్యం అవుతుంది అని చెప్పింది. చెప్పిన వెంటనే అక్కడ చర్చ్ నేతృత్వంలో ఆ లోకల్ చర్చ్ వెనకాల ఫండింగ్ ఉంది, చర్చ్ ఫండింగ్ని బేస్ చేసుకుని అక్కడ ఉద్యమం చేశారు. ఉద్యమం చేయడంతో ఏం జరుగుతుంది, పెద్ద ఉద్యమం చేశారు. ఉద్యమం జరిగినప్పుడు ఉద్యమాన్ని అణిచివేయడం కోసం అక్కడ లోకల్ పోలీసులు ఫైరింగ్ చేస్తారు. ఫైరింగ్ చేయని అక్కడ 2 చనిపోయారు. చనిపోయిన తర్వాత ఉద్యమం ఇంకా పెరిగింది. సీరియస్ అయిన తర్వాత తమిళనాడు గవర్నమెంట్ ఆ ట్యూటికోరన్లో ఉన్నటువంటి కాపర్ ప్లాంట్ని ఆపేసింది. కాపర్ ప్లాంట్ ఆగిపోయింది. ఏం జరిగింది ఇందులో అంటే ఆర్గనైజ్డ్ అంటే ఫస్ట్ డబ్బులు ఎక్కడి నుంచో వస్తాయి, వీడు ప్రేరేపిస్తాడు, ఉద్యమం చేస్తాడు. ఉద్యమం చేసినప్పుడు అందరికీ అది ఉద్యమం తీవ్రత పెరగాలి అని అంటే అణిచివేయాలి ఎవరో ఒకళ్ళు. సో అణిచివేసే బాధ్యత గవర్నమెంటే తీసుకుంటుంది. 2 వైపులా వాళ్ళే చేస్తారు. 2 వైపులా వాళ్ళే, ఒకవైపు పార్టీ ఉంటుంది, 2 వైపు ప్రభుత్వం ఉంటుంది. సో దీనివల్ల ఏం జరిగింది అని అంటే వేదాంత స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూతబడింది 2015లో. మూతబడ్డ తర్వాత అంటే అంతకు ముందుకు ఆ తర్వాతకి డిఫరెన్స్ ఏంటి అని అంటే భారతదేశము అంతకుముందు కాపర్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి వేదాంత ద్వారా భారతదేశం కాపర్ ఎక్స్పోర్ట్ చేసేది బయటకి. ఈ స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూతబడ్డ తర్వాత కాపర్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మనం. అంటే అర్థమైంది కదా మన జీడిపికి ఏ విధంగా ఇది దెబ్బ అవుతుందో. ఒక్క ఫ్యాక్టరీని ఆపడం వల్ల కాపర్ ఇంపోర్ట్ చేసుకునే స్థితికి వచ్చాం మనం. అంటే అర్థం చేసుకోండి నెక్సెస్ ఎలా ఉంటుంది అనేది. చాలా ప్లేసుల్లో మైనింగ్ జరుగుతూ ఉంటుంది, మైనింగ్ని అడ్డుకునే పనులు జరుగుతూ ఉంటాయి. ఓకే, ఎక్కడైనా సరే అదానీ వ్యతిరేకంగా పోరాటాలు కావచ్చు, అంబానీ వ్యతిరేకంగా పోరాటాలు కావచ్చు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్లకు వ్యతిరేకంగా పోరాటాలు కావచ్చు, ఒక బ్రిడ్జ్ నిర్మిస్తానంటే వ్యతిరేకంగా పోరాటాలు కావచ్చు, ఇప్పుడు చార్ధామ్ దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ చేస్తుంటే వ్యతిరేక పోరాటాలు కావచ్చు. ఈ నెక్సెస్ ఎట్లా ఉంటుందంటే ఒకటి ఎన్జిఓలేమో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తారు, దీన్ని బేస్ చేసుకొని లీగల్గా ఒక లీగల్ కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఇందిరా జయసింగ్, కపిల్ సిబల్ ఇట్లాంటి ఒక బ్యాచ్ ఉంటుంది. ఇందిరా జయసింగ్ వీళ్ళు ఏం చేస్తారంటే సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేస్తారు. ఓకే, ఈ అంశాలను బేస్ చేసుకొని మీడియా విపరీతంగా ప్రచారం చేస్తుంది. మీడియా విపరీతంగా ప్రచారం చేస్తుంటే పార్లమెంట్లో ఇదే అంశాన్ని బేస్ చేసుకొని ప్రతిపక్షాలు మాట్లాడడం మొదలు పెడతాయి. ఇది చూడండి ఒక్కొక్కటి డాట్స్ని కనెక్ట్ చేసుకుంటే వెళ్తే మొత్తం ఎస్టాబ్లిష్, ఇది మొత్తం ఎకో సిస్టమ్ ఉంటుంది. ఈ ఎకో సిస్టమ్ అంతా నడిపించేది ఎవరు, స్ట్రింగ్స్ అన్ని ఎవరి చేతిలో ఉంటాయి అని అంటే కనుక జార్జ్ సోరోస్లు లేకపోతే ఈ ఎన్జిఓలు నడిపే వాళ్ళ చేతిలో ఉంటాయి. వీళ్ళ దగ్గర ఫండ్స్ ఎలా ఉంటాయంటే మీరు జార్జ్ సోరోస్ ఒక ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ చూస్తే వాడు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాడు ఒక్క వెబ్సైట్లోనే ఏ సంస్థలకి ఎంతెంత నిధులు ఇస్తాడో రాసి ఉంటుంది. అందులో ఎంతోమంది ఉంటారు. ఇంకా మీరు అసలు ఇక మామూలుగా ఉండదు, పెద్ద వెబ్ అది, అంతే, అంతకు మించి చెప్పలేరు.
మీకు ఇప్పుడు ఈవెన్ అమర్త్య సేన్ ఉన్నాడు, నోబెల్ లారెట్, వీళ్ళకి ఏం చేస్తారు, మళ్ళీ కొంతమంది ఐకాన్స్ని క్రియేట్ చేస్తుంది డీప్ స్టేట్. ఐకాన్స్ని క్రియేట్ చేసి ఆ ఐకాన్స్ ద్వారా ఈ వ్యవహారాలు నడిపిస్తూ ఉంటుంది. సో అమర్త్య సేన్కి నోబెల్ బహుమతి వస్తుంది. అమర్త్య సేన్ డీప్ స్టేట్లో భాగం. రఘురామ్ రాజన్ ఆర్బీఐ గవర్నర్గా పనిచేస్తాడు. ఆర్బీఐ గవర్నర్ హోదాలో ఆయన చెప్తూ ఉంటాడు. ఆయన వెనకాల ఏం చెప్తే అది నడుస్తుంది. హర్ష్ మందర్ అని ఉండేవాడు, జార్జ్ సోరోస్కి చాలా దగ్గర. హర్ష్ మందర్ గతంలో ఎన్ఏసీలో భాగం. అప్పుడు మీకు తెలుసు కదా, మన యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు సోనియా గాంధీ ఉన్నప్పుడు కాంగ్రెస్కి అనుకూలమైనటువంటి వ్యక్తి. సో ఎంత ఒక మేధా పాట్కర్, ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, నర్మదా బచావ్ కోసం. సో ఈవెన్ తీస్తా సతల్వాద్, ఇట్లా చాలా మంది ఇక్కడ కొన్ని పేర్లు ఉంటాయి అన్నమాట వీళ్ళందరూ. ఈవెన్ అక్కడ కొంతమందికి ఏం చేస్తారంటే బుకరీ ప్రైజ్లు ఇస్తారు, కొంతమందికి బుకరీ ప్రైజ్లు ఇస్తారు, కొంతమందికి పులిట్జర్ ప్రైజ్లు ఇస్తారు జర్నలిస్టుల పేరిట. ఓకే, కొంతమంది కొన్నిటికి రీసెర్చ్ పేరిట ప్యూ రీసెర్చ్ సెంటర్ అని, లేకపోతే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ రీసెర్చ్ అని, వాటి కింద ఆర్టికల్స్ పబ్లిష్ అవుతాయి. ఇప్పుడు లైక్ ముఖ్యంగా బిజినెస్ క్లాస్ని టార్గెట్ చేయడం కోసం అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది చూసాం హిండెన్బర్గ్ రిపోర్ట్. ఇవన్నీ మేనేజ్ చేసేది కొన్ని సంస్థలు. వీళ్ళందరినీ ఎవరు వెనకాల ఉన్నారంటే రాట్ షేల్ ఫ్యామిలీ, రాక్ ఫెల్లర్ ఫ్యామిలీ, జేపీ మార్గన్ ఫ్యామిలీ, డ్యూపాంటో ఫ్యామిలీ, ఎన్ని ఒక డీప్ స్టేట్ అనమాట. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే ఇదొక వైపు, ఇది బిజినెస్ని ఆపే ప్రయత్నము, దేశపు ఆర్థిక అభివృద్ధిని ఆపే ప్రయత్నము. ఇంకోవైపు ఏంటంటే కల్చర్ని దెబ్బగొట్టే ప్రయత్నం. అంటే భారతదేశం ఉంది, భారతదేశం కావచ్చు లేకపోతే విదేశాల్లో కావచ్చు, చాలా దేశాల్లో మీకు జోమో కెన్యాటా అని ఒక చాలా గొప్ప వ్యక్తి, కెన్యా దేశానికి జాతిపిత, మన గాంధీ గారిని ఎలాగైతే అంటారో అలా జోమో కెన్యాటా గురించి అంటారు. జోమో కెన్యాటాది ఒక ఫేమస్ కోట్ ఉంటుంది ఆయన చెప్పిన మాట. ఆయన ఏమన్నాడంటే, బ్రిటిషర్స్ మా దగ్గరికి రాకముందు మా దగ్గర భూములు ఉండేవి, వాళ్ళ చేతిలో బైబిల్ ఉండేది. వాళ్ళు మా చేతిలో బైబిల్ పెట్టారు, మా భూములు లాక్కున్నారు. ఇవాళ వాళ్ళ చేతిలో భూములు ఉన్నాయి, మా చేతిలో బైబిల్ మాత్రమే మిగిలింది అన్నాడు. ఇది జోమో కెన్యాటా స్టేట్మెంట్. అంత డీప్ అబ్జర్వేషన్. డీప్ అబ్జర్వేషన్ చూడండి. అంటే ఏం జరుగుతుంది అని అంటే, ఫస్ట్ మతం మార్పిడి జరగడం, మత మార్పిడి అదే పనిగా చేయడం. అంటే ఇక ఎట్లా అంటే దానికి రకరకాల పద్ధతులు. ఫస్ట్ ప్రలోభాలకు గురి చేయడం, రెండు నీ దేవుడు వేస్ట్, నీ దేవుడి వల్ల ఏం కాదు, అసలు మొత్తం మా దేవుడిని నమ్ముకుంటే బాగుంటుందని చెప్పే ఒక ప్రయత్నం. ఇంకొక వైపు భయపెట్టడం. నాలుగోది మీకు ఆరోగ్యం బాగాలేదా, నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి చేయించడం. మీకు పిల్లలకు చదువు కావాలా, డబ్బులు కావాలా, నేను డబ్బులు ఇస్తాను, కన్వర్ట్ కండి అని చెప్పి. సో ప్రలోభాలకి గురి చేసి ఆ డబ్బులను వినియోగించి చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మన దగ్గరనే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, పేరు నేను ఇప్పుడు చెప్పాను, కొంచెం నా డీటెయిల్ వచ్చిందాక చెప్తాను. ఇక్కడ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉంటాయి. ఏంటంటే ఆ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, వెస్టర్న్ కంట్రీస్లో ఏంటంటే వాళ్ళ దాంట్లో ఒక 10%, అంటే వాళ్ళ బైబిల్ ప్రకారం కూడా 10% క్రిస్టియానిటీ కోసం ఖర్చు పెట్టాలనేది ఉంటుంది. దాన్నే దశమ భాగం అని చెప్పి పాస్టర్లకు ఇచ్చేదేదో ఉంటుంది. సో వెస్టర్న్ కంట్రీస్లో ఉండే చాలామందికి ఆ నమ్మకం ఉంటుంది కదా, అసలు నిజంగానే పాపం పేద దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని చదివించడం కోసం అనేది ఒకటి ఉంటుంది. అంటే అడాప్ట్ చేసుకోవాలి చైల్డ్ని అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే అడాప్టెడ్ చిల్డ్రన్ కింద అక్కడ విదేశాల్లో ఉన్న వాళ్ళు చాలామంది పలానా ఒక 2-3 పిల్లల్ని మేమే చదివిపిస్తాం, ఆ ముగ్గురి బాధ్యత మాది, చిన్నప్పటి నుంచి వాళ్ళు చదువుకునే మొత్తం యోగ్యులు అయ్యేంత వరకు కదా. సో ఆ పేరు చెప్పి వాడు ఒక్క పిల్లోడిని కనీసం 4-5 నుంచి ఫండ్స్ తీసుకొచ్చుకుంటున్న ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్. ఒకడే ఉంటాడు, పేరులో ఉండేది ఒక్కడు, కానీ వీడికి 4-5 నుంచి డబ్బులు వస్తాయి. అండ్ ఇంకోటి, వాళ్ళందరూ ఏమనుకుంటారంటే వాడి ఫోటోలు తీసి పంపిస్తుంటాడు, వీడు చదువుకుంటున్నాడు అంటాడు, వీడి ఫోటో అంటే వీడి బర్త్డే అవుతుంది అంటాడు, ఇంకేదో అంటాడు. ప్రతిదాన్ని ఈ ఒక్క ఇన్సిడెంట్, ఆ ఒక్కడి జీవితాన్ని ఒక 4-5కి లింక్ చేసి డబ్బులు ఇస్తారు. అట్లాంటి ఆర్గనైజేషన్స్ కూడా నడుస్తున్నాయి అన్నమాట. రెండోది, మత మార్పిడి ఎంతమందికి చేస్తే అంత డబ్బులు వచ్చే విధంగా. సో అట్లా కొంత ఫండ్స్ మొబిలైజ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా ఈ ఫండ్స్ మొబిలైజేషన్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అమిత్ షా వచ్చిన తర్వాత ఏం చేశారంటే, ఈయన FCRAకి 2 కీలకమైన సవరణలు తీసుకొచ్చారు. సవరణలు ఇన్ ద సెన్స్ నోటిఫికేషన్స్లో ఇచ్చినటువంటి నిబంధనలు. అందులో ఏంటంటే, ఒకటి, మీరు ఏ అబ్జెక్టివ్తో, అంటే ఏ లక్ష్యంతో మీరు ఫండ్స్ తీసుకొస్తున్నారు అనేది స్పష్టంగా తెలియజేయాలి ఫస్ట్ గవర్నమెంట్కి. దేనికోసం తెస్తున్నారు, అది ఎక్స్క్లూడింగ్ ప్రొసిలిటైజేషన్, ఎక్స్క్లూడింగ్ అంటే మత మార్పిడి కాకుండా మీరు దేనికి ఖర్చు చేస్తారో చెప్పాలి. అండ్ వచ్చిన డబ్బుల్లో అడ్మినిస్ట్రేటివ్ అవసరాల కోసం కేవలం 25% మాత్రమే పెట్టాలి. 75% మీరు ఏదైతే చెప్తున్నారో దానికే ఖర్చు చేయాలి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక 3-4 కలుస్తారు, ఒక ఫౌండేషన్ పెట్టుకుంటాను, ఫౌండేషన్ పెట్టుకొని 3-4 శాలరీస్ కిందనే వాడు 90% తీసుకుంటాడు, 10% ఖర్చు చేస్తాడు.
అంటే వీడు బతకడం కోసం ఎన్జిఓ, వాడు ఇచ్చే డబ్బులు దేనికోసం పోతున్నాయో లెక్కలేదు, అట్లా ఇవ్వడానికి వీల్లేదు. వాళ్ళు ఎందుకోసం అయితే డబ్బులు ఇస్తున్నారో అందుకోసమే ఖర్చు చేయాలి. 25% మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ అవసరాల కోసం వాడాలి. ఇదొకటి. మూడోది, మీరు ఏదైతే ఇప్పుడు ఇందులో వచ్చినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో, మీరు అందులో రకరకాల అంశాలు ఉంటాయి. అకాడమిక్స్ కోసమని, ఎడ్యుకేషన్ కోసమని, లేకపోతే మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే, రెనోవేషన్ చేయాలనుకుంటే స్పెసిఫిక్స్ చెప్పాలి. ఇప్పుడు FCRA నిబంధనల ప్రకారం స్పెసిఫిక్స్ ఆ ఎన్జిఓ ప్రకటించాలి. అవి కాక మీరు ఏదైనా పుస్తకం పబ్లిష్ చేశారనుకోండి, లేదా ఏదైనా ఆర్టికల్ పబ్లిష్ చేశారనుకోండి, బేసికల్లీ ఎన్జిఓస్కి ఇప్పుడు రూల్ ఏంటంటే, ఎన్జిఓస్ FCRA నిబంధన ప్రకారం ఏంటంటే, FCRA రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఎన్జిఓస్కి విదేశీ నిధులు తీసుకున్నటువంటి వాళ్ళు పబ్లిష్ చేయడానికి వీల్లేదు. ఏదైనా న్యూస్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ మీరు వర్క్ చేయడానికి వీల్లేదు. అంటే ఏంటి, అక్కడ నుంచి డబ్బులు తీసుకొని ఇక్కడ నరేటివ్ బిల్డింగ్ కోసం పనిచేస్తారా మీరు? సో నో నరేటివ్ బిల్డింగ్. ఏంటి పబ్లిష్ చేయడానికి వీల్లేదు అంటే మీరు బుక్స్ పబ్లిష్ చేసుకోవాలనుకోండి, ఏ బుక్ పబ్లిష్ అయ్యో స్పష్టంగా చెప్పాలి. సోషల్ మీడియా పోస్టింగ్స్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అది కూడా అక్కడ కూడా వస్తున్నాను నేను, అది కూడా ఒకటి ఉంది. సో ఇప్పుడు బయట నుంచి వచ్చేదాన్ని డబ్బులు తీసుకొని, ఇప్పుడు పలానా నేను ఒక ఎన్జిఓ నడుపుతున్నాను, నా ఎన్జిఓ ద్వారా FCRA రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, విదేశాల నుంచి డబ్బులు వచ్చాయి, నేను ఇక్కడ ఏ న్యూస్ ఛానల్కో లేకపోతే మీడియా ఆర్గనైజేషన్ చేయకూడదు, నేను పని చేయడానికి వీల్లేదు, అందులో నేను ప్రచారం చేయడానికి వీల్లేదు, దానికోసం ఖర్చు చేయడానికి వీల్లేదు. సో నువ్వు అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో కావచ్చు, ఇంకోటో ఇచ్చేసి నెరేటివ్ కంట్రోల్ చేసే పని చేయకూడదు. అంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ న్యూస్లో నీ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఏం జరుగుతుందో తెలుసు కదా మీకు, ఇప్పుడు బయట ఎక్కడో జరిగిందాన్ని ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ నెరేటివ్ కోసం అని ఖర్చు పెడుతున్నారు. అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడడం, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం, దానికోసం ఖర్చు చేస్తున్నాం. సో యూ షుడ్ నాట్ డూ దట్. మూడోది, ఇందాక సోషల్ మీడియా అన్నారు, ఎన్జిఓ నడిపే ప్రతి వ్యక్తి ఆ పర్టికులర్ ఇండివిజువల్ సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు, ఆర్గనైజేషన్కి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు, అన్నీ డిస్క్లోజ్ చేయాలి గవర్నమెంట్కి. సో టైమ్ టు టైమ్ గవర్నమెంట్ విల్ వెట్ దట్. ఖచ్చితంగా అవి వెట్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే బికాస్ ఇప్పుడు అమెరికాలో కూడా జరుగుతుంది, వీసా కావాలి అని అంటే నేను సోషల్ మీడియాని చూస్తాను, అక్కడ కూర్చొని ఇక్కడ మానిటర్ చేస్తున్నాడు కదా, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇవ్వాలంటున్నాడు. మేము చేస్తాము. నీకు ఎక్కడి నుంచో విదేశీ నిధులు వస్తూ ఉంటే నువ్వు సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తానంటే కుదరదు. ఎందుకు సార్, ఇక్కడ కాన్సులేట్ నుంచి నాకు తెలిసి ఒక 50 నుంచి 60 మందికి నోటీసులు వెళ్ళినాయి సోషల్ మీడియా పోస్టింగ్స్ సంబంధించి. కరెక్ట్ అంతే కదా. మరి అమెరికన్ ఏజెన్సీస్ చేస్తున్నప్పుడు ఇండియాకి కూడా అధికారం ఉంది, తప్పేం లేదు. ఇంకొక అంశం ఉంది ఇందులో, సోషల్ మీడియా అకౌంట్స్ మాత్రమే కాదు, ఇప్పుడు మీరు ఖర్చు చేస్తున్నాయన్నీ నేను ఏదో రాసిస్తున్నాను, డాక్యుమెంట్ అయిపోయింది, గవర్నమెంట్కి ఇచ్చేసాను అనుకుంటే కుదరదు. ఇప్పుడు ఫీల్డ్ ఏజెన్సీని పెడుతుంది గవర్నమెంట్. మీరు చేసిన పని మీద ఫీల్డ్ ఏజెంట్స్ కూడా వచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీలో తప్పుగా తేలింది అంటే మీరు లయబుల్. ఒకవేళ వాళ్ళని మేనేజ్ చేస్తే శిక్ష, అది ఎట్లాగూ లూప్ ఉంటుంది. సో అందుకే ఇప్పుడు ఫీల్డ్ ఏజెంట్స్ ఉన్నారంటే ఎంతమందిని మేనేజ్ చేస్తావు నువ్వు రెగ్యులర్గా, అదొక ఇష్యూ ఉంది. ఇంకొక అంశం ఉంది ఇందులో. అండ్ ఎన్జిఓస్ రిసీవ్ చేసుకునే ఫండ్స్లో వాళ్ళకు వచ్చే డబ్బులకు సంబంధించి అంటే ప్రతిదీ లెక్క చెప్పాలి. ఇప్పుడు FCRA నిబంధన ప్రకారం ఇప్పుడు ఏ చట్టమైనా కానీ చట్టాలు చేయడం ఒక లెక్క. ఇప్పుడు ఎందుకు ఇన్ని 4 సార్లు సవరణలు వచ్చాయి FCRAకి? ఎందుకనంటే ప్రతిసారి ఏదో చేసినప్పుడు దాంట్లో మళ్ళీ లూప్స్ని వాడుతూ ఉన్నారు కదా. అదే. సో అందుకోసం ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. అండ్ ఇంకొక అంశం ఏంటంటే, సరే ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే చూసారా, క్రైస్తవుల మీద దాడి, ఇది క్రైస్తవ మతం మీద దాడి అని ఇంకో ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు, అంతే కదా. మత ప్రచారం అనేది చేసుకోకూడదా, మత స్వేచ్ఛ లేదా? ఆర్టికల్ 25 ప్రకారం ఏ మనిషికైనా సరే ప్రాక్టీస్ చేసుకోవడానికి, ప్రాపగేట్ చేయడానికి మన రాజ్యాంగం హక్కునిచ్చింది కదా, మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అడగచ్చు. దీని మీద ఒక చాలా స్పష్టమైనటువంటి వివరణ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉంది. అదేంటంటే, మీరు మత స్వేచ్ఛ, మీరు మతపరమైన కార్యక్రమాలు ఏవైనా చేసుకోవచ్చు, మతానికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవడంలో ఏ ప్రాబ్లము లేదు. మీరు రిలీజియస్ యాక్టివిటీస్ చేసుకుంటారా చేసుకోండి, కన్స్ట్రక్ట్ చేసుకుంటారా చేసుకోండి, లీగల్గా చేయండి, ఫస్ట్ పాయింట్. రెండోది, వచ్చే డబ్బుల్ని, విదేశీ నిధుల్ని మీరు తీసుకొని ఎడ్యుకేషన్ కోసం ఖర్చు చేస్తారా చేయండి, హెల్త్ కోసం ఖర్చు చేస్తారా చేయండి, మతం మార్చడం కోసం ఖర్చు చేయొద్దు. అందుకే ఇప్పుడు మన దగ్గర యాంటీ కన్వర్జన్ లాస్ చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో యాంటీ కన్వర్జన్ చట్టాలు ఉన్నాయి. అండ్ ఆ చట్టాలు మాత్రమే కాదు, గతంలో ఒకసారి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్లో భాగంగా 1970s 80s ఒక జడ్జిమెంట్ వచ్చింది. అప్పుడు ఒకడు అడిగాడు ఇట్లాగే, ప్రాపగేట్ రిలీజియన్ని ప్రాపగేట్ చేయడానికి కూడా హక్కు ఉంది కదా ఆర్టికల్ 25 ప్రకారం, మరి మేము మత మార్పిడి చేయడం తప్పెట్లా అవుతుందని అన్నాడు. మీరు ప్రచారం చేయడం వేరు,
మార్చడం వేరు, మతం మార్చడం వేరు, మత ప్రచారం వేరు, మత మార్పిడి వేరు. రెండింటిని మీరు కలపొద్దు. మతం ప్రచారం చేసుకోవడం వేరు, మార్పిడి కోసం మీరు ఈ ప్రచారం చేస్తున్నారంటే దట్ ఈస్ అ మోటివ్. ఇల్ మోటివ్ అది డెఫినెట్లీ కదా. సో దాన్ని ఖచ్చితంగా తప్పని సుప్రీంకోర్టే చెప్పింది అప్పుడు. సో ఇప్పుడు ఇందులో ఇవన్నీ పక్కన పెడదాం, సార్ పొలిటికల్ యాక్టివిటీస్లోకి వద్దాం. ఇది మళ్ళీ ఇంట్రెస్టింగ్. సో బేసికలీ అమెరికా ఈ మధ్య కాలంలో మనం కూడా డిస్కస్ చేసాం వాసు గారు, USCIRF గురించి మాట్లాడాం మనం, యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ అని. సో రిలీజియస్ ఫ్రీడమ్ కోసం, మత స్వేచ్ఛ గురించి ఒక చట్టాన్ని రూపొందించుకుంది. చట్టం కూడా కాదు, అది ఒక ఆర్గనైజేషన్ రూపొందించబడింది. ఆ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ ప్రకారం ఏంటి అని అంటే 1999లోనో 98లోనో బిల్ క్లింటన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వచ్చింది ఈ చట్టం. వాళ్ళు ఏం చేశారంటే ప్రపంచవ్యాప్తంగా మత స్వేచ్ఛకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా చేస్తే, రిలీజియస్ ఫ్రీడమ్కు విఘాతం కలిగించే విధంగా ప్రభుత్వాలు పనిచేస్తే అమెరికా ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలనేది ఆ చట్టం చెప్తోంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్గనైజేషన్ రిలీజియస్ ఫ్రీడమ్ మీ పేరిట ప్రతి సంవత్సరం వాళ్ళు ఒక నివేదిక ఇస్తూ ఉంటారు. ఆ నివేదికలో ఆయా దేశాల్లో మత స్వేచ్ఛ ఎలా ఉంది, మత స్వేచ్ఛ అంటే అర్థం ఏంటి, మత స్వేచ్ఛ కాదు ఇక్కడ, మత మార్పిడులు బాగా జరుగుతున్నాయా, టార్గెట్ ప్రకారం జరుగుతున్నాయా అనేది వాళ్ళ లెక్క. టార్గెట్ ప్రకారం అంటే ఇన్ని లక్షల మంది మనకు ఈ సంవత్సరం మనం మతం మార్చాలి, ఇన్ని లక్షల మందిని అక్కడ మార్చాలి, ఇన్ని లక్షల మందిని ఇక్కడ మార్చాలి. ఈ మతం మార్చిన తర్వాత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెంచాలి వాళ్ళలో, సో వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ పెంచాలి. సో మనం చాలా సంవత్సరాల నుంచి నాకు చాలా సీరియస్ ఆర్గ్యుమెంట్, నేను ఎప్పుడు సీరియస్గా అనిపించే అంశం ఏంటంటే, మన దేశంలో ఒక సైకలాజికల్లీ మనం ఎట్లా ఫీల్ అయిపోయామంటే, మోడర్నిటీ అంటే ఆధునికత అనంటే పాశ్చాత్య దేశాలు అనేది ఫిక్స్ అయిపోయాం మనం. మీరు చూడండి, మనకు తెలియకుండానే ఆధునికత మోడ్రన్ అన్నామంటే పాశ్చాత్య దేశాలు అంటే ఈ వెస్టర్న్ కంట్రీస్. అసలు వెస్టర్న్ కంట్రీస్లో ఉండే ఆహార వ్యవహారాలు, వాళ్ళు చేసేటి అన్ని ఆధునికత. నో, ఇట్స్ నాట్. ఆధునికత అంటే ఎప్పటికప్పుడు ఆ దేశంలో ఆ దేశపు అవసరాలకు అనుగుణంగా ఆ దేశం మార్చుకోవాలి కానీ మారాలి కానీ పాశ్చాత్య దేశాలు ఏం జరుగుతుందో దాన్ని రెప్లికేట్ చేయడం ఆధునికత ఎలా అవుతుంది? సో వీళ్ళు మనకు తెలియకుండానే మన మైండ్లలో వాళ్ళు ఆక్యుపై చేశారు ఆ కలోనియల్ స్ట్రక్చర్ని. ఇప్పటికీ మనం కంటిన్యూ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ రోజు వరకు కూడా ఈ రిలీజియస్ ఫ్రీడమ్ పేరిట వాళ్ళు ఎప్పటికప్పుడు ఇస్తుంటారు. మొన్న లాస్ట్ ఇయర్ ఒక 2-3 నెలల క్రితం మనం డిస్కస్ కూడా చేసాం, 2 నెలలు అవుతుంది అనుకుంటాను, మే నెలలో ఏమో వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు 2026 సంవత్సరానికి గాను. వైట్ హౌస్కి ఇచ్చింది. నివేదికలో ఏంటంటే భారతదేశంలో FCRA చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు, దీనివల్ల మత స్వేచ్ఛ విఘాతం కలుగుతోంది. రెండోది, RSS చాలా సీరియస్గా పనిచేస్తోంది. అండ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ విదేశీ సంస్థల మీద నిఘా పెట్టింది. ఈ రాని RSSని బ్యాన్ చేయాలి, FCRA రాకుండా చేయాలి, దీన్ని భారతదేశాన్ని పర్టికులర్ కన్సర్న్ జాబితాలో చేర్చాలి అని ఈ USCIRF సంస్థ అమెరికన్ వైట్ హౌస్కి, అమెరికా కాంగ్రెస్కి, US కాంగ్రెస్కి వాళ్ళు సిఫారసు చేశారు. మనం డిస్కస్ చేసాం. FCRA గురించి అక్కడ కూడా ప్రస్తావన వచ్చింది. దట్స్ వాట్ ఐ వాంట్ టు మెన్షన్. 2 అది అయిపోయిన తర్వాత మొన్న మధ్యనే అంటే US లా మేకర్స్, కొంతమంది USలో ఉండేటువంటి సెనేట్లో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా FCRAకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అసలు FCRA చట్టానికి వ్యతిరేకంగా లా మేకర్స్కి ఏం పని? అమెరికా చేసే చట్టాల గురించి ఇండియన్ లా మేకర్స్ మాట్లాడితే ఊరుకుంటుంది అమెరికాకి ఓడిచ్చాడు అధికారం, నా దేశంలో చట్టాలు నేను చేసుకుంటాను, నువ్వెవరు అడగడానికి? ఇది రెండోది. మూడోది ఏంటంటే, మార్కో రూబియో భారత పర్యటనకు వచ్చినప్పుడు కోల్కతాలో ఉన్నటువంటి మిషనరీస్ ఆఫ్ చారిటీకి వెళ్ళాడు. రైట్, అసలు కోల్కతా మిషనరీస్ చారిటీకి ఎందుకు వెళ్ళాడు? మదర్ తెరెసా ఫౌండేషన్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న ఆర్గనైజేషన్ అది. కరెక్ట్. అండ్ ఆ మిషనరీస్ ఆఫ్ చారిటీకి FCRA రిజిస్ట్రేషన్ రద్దు చేసింది భారత ప్రభుత్వం. ఐ థింక్ ఈ సంవత్సరం చివరిలో అది ఆ లైసెన్స్ రద్దు అయిపోతుంది అనుకుంటా. 2026 డిసెంబర్కి అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో అందులో కొన్ని పేర్లు చెప్తాను నేను, కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. ఆ సంస్థలు ఏంటంటే మిషనరీస్ ఆఫ్ చారిటీ ఒకటి, కంపాషన్ ఇంటర్నేషనల్ అని ఒక సంస్థ, వరల్డ్ విజన్ ఇండియా, ఎవాంజలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా, ఇట్లా చాలా సంస్థలు ఉన్నాయి. వీటన్నిటికీ FCRA ఇవాళ డోలాయమానంలో ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు సరే ఇవన్నీ మేము ఎప్పుడో రిజిస్ట్రేషన్ తీసుకున్నాం కదా అంటే కుదరదు. ఇప్పటి నుంచి కూడా రిజిస్ట్రేషన్కి సంబంధించి FCRA నిబంధనల ప్రకారం, ఈ కొత్త నిబంధనల ప్రకారం ఏంటంటే, ఆల్రెడీ మీరు డిస్క్లోజ్ చేసిన వాళ్ళైతే ఓకే, డిస్క్లోజ్ చేయకపోతే మీకు సంవత్సరం గడువు ఇస్తున్నాం. ఈ సంవత్సరం గడువు లోపల మీరు క్లియర్ చేసుకుంటేనే మీకు FCRA కంటిన్యూ అవుతుంది, లేకపోతే దాన్ని రద్దు చేయబడుతుంది అని సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు తీర్పునిచ్చింది. అండ్ అంతేకాదు, ఇక్కడ ఓవరాల్గా మనం చూస్తే
ఈ ఆర్టికల్ 25 గురించి మాట్లాడేవాళ్ళు, లేకపోతే ఈ పర్టికులర్ విదేశీ నిధుల ద్వారా ఈ దేశంలో అస్థిరత క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ చెక్ పడింది. నేను చాలా రీసెర్చ్ చేశాను. రిపర్కేషన్స్ ఎట్లా ఉంటాయి అది నేను అనేది. రిపర్కేషన్స్ డెఫినెట్లీ ఉంటాయి, అఫ్ కోర్స్. ఎస్, నేను అంటే నా కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ప్రస్తుతం, ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్. వీళ్ళు తిరుగుబాటు చేసి ఏదో దీన్ని ఒక శాంతి భద్రతల అంశంగా తీసుకొచ్చే ప్రమాదం కూడా ఉంది. దాన్ని మనం రూలర్స్ అండ్ నార్త్ ఈస్ట్ ఈ 2 చోట్ల ఆల్రెడీ అక్కడ వాడు మాథ్యూ వ్యాండెక్ తయారై కూర్చున్నాడు అక్కడ. సరే వాడిని ప్రస్తుతం తీసి లోపలేసారు, అది వేరే విషయం. కానీ బట్ ఈ అస్థిరత క్రియేట్ చేయడానికి దీన్ని ఒక వెపన్గా ఉపయోగించుకునే అవకాశం డీప్ స్టేట్ చేతిలో ఉంది. ఇంకా అది ఎలాగూ జరుగుతుంది, అది ఎలాగూ చేసేదే. ఆ ప్రెషర్ టాక్టిక్స్ వాళ్ళు కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది, నేను అనుకుంటున్నది ఏంటంటే, ఎవరైనా ఏ మతమైనా ఆచరించవచ్చు. ఆ మతం కోసం వాళ్ళ మతాన్ని ఆచరించుకోవడంలో ఇక్కడ పొరపాటేం లేదు, తప్పేం లేదు. ఎందుకు మీరు ఇంకొకరికి మతాన్ని బేస్ చేసుకుని వాడు మతాన్ని మార్చడం కోసం ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లో పనిచేస్తున్నారు? ఇదే అసలు ప్రశ్న, వేరే ఏం లేదు. నిజంగానే పలానా వ్యక్తి ఉన్నాడు, ఇక్కడ ఎవరో కెమెరామెన్ ఉన్నాడు, లేకపోతే ఒక మనిషి ఉన్నాడు, మామూలు మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, నాకు నచ్చింది, నేను క్రిస్టియానిటీలోకి వెళ్తున్నాను, వెళ్ళండి, ఏంటి ప్రాబ్లం? దెర్ ఇస్ నో, దీంట్లో డిస్ప్యూటే లేదు కదా. మీరు మతం మారడం విషయంలో సమస్య లేదు, కానీ మతం మార్చే విధానాల మీద కదా సమస్య. ఎస్. మరి సిక్కులు అడుగుతున్నారా మీరు మతం మారండి అని? జైన్లు అడుగుతున్నారా మా మతం మార్చుకోవడం కోసం వాళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? హిందువులు మతం మార్చుకోవడం కోసం ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఏం చేయట్లేదు కదా. అండ్ ఈవెన్ హిందువులు అంతకు మించిన సెక్యులర్ కదా. ఇప్పుడు బేసికల్లీ ఎక్కడికైనా కానీ చర్చికి వెళ్తాము, మసీదుకి వెళ్ళగలుగుతాము, ఈవెన్ గురుద్వారాకి వెళ్తాము. మనం ఎన్ని ప్లేసులకు దర్గాలకు వెళ్ళట్లేదు. హిందువులు లేకుండా దర్గాలు, ఎన్ని దర్గాల్లో నిజంగా వాళ్ళ రెవెన్యూ మొత్తం పోతుంది దర్గాలకు హిందువులు పోవడం మానేస్తే. సో అంటే ఈ దేశంలో మీరు నిజంగానే ఇప్పుడు మీరు ప్రాపగేట్ చేయాలంటున్నారు. సౌదీ అరేబియాలో చేయగలరా క్రిస్టియన్ మిషనరీస్? ఇది చేయండి చూద్దాం. చేస్తారు అక్కడ. సౌదీ అరేబియాలో చేయగలుగుతారా? లేదు కదా. సో అంటే నేను అనేది మీరు క్రిస్టియన్ ఎవాంజలికం అంటే బేసికలీ ఎవాంజలిజం అనేదే మొదటి నుంచి కూడా రాజ్య విస్తరణలో భాగంగా వచ్చింది. రాజ్యానికి మతానికి సంబంధం ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇవాళ మనం మత స్వేచ్ఛ గురించి ఇక్కడ క్వశ్చన్ కాదు, మీరు మతం మార్చే విధానాల గురించి క్వశ్చన్. ఒకవేళ నిజంగానే అట్రాసిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు వివక్ష చేస్తున్నారు కాబట్టి అన్నారనుకోండి, వివక్ష జరుగుతుంది కాబట్టి వెళుతున్నారు, దాంట్లో తప్పేముందంటే నేను కూడా ఒప్పుకుంటున్నాను, రైట్, కరెక్ట్, వివక్ష జరుగుతుంది కాబట్టి వెళ్ళిపోతున్నారు అనుకుందాం. వివక్షను తీసేద్దాం. వివక్షను తీయడం కావాలా అంటే వివక్ష ఉంటూనే ఉండాలి, మతం మారుతూనే ఉండాలా? ఇవాళ మరి మతం మారిన తర్వాత కూడా నాకు రిజర్వేషన్ కావాలంటున్నారు కదా. ఇప్పుడు వివక్ష ఉంది కాబట్టి మేము మతం మారామని ఒక ఆర్గ్యుమెంట్, వెళ్ళిన తర్వాత కూడా నాకు రిజర్వేషన్ కావాలనేది ఇంకో ఆర్గ్యుమెంట్. మరి ఎందుకు చేస్తున్నారు? మతం మారిన దళితులని అనుమతించిన చర్చలు చాలా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అక్కడ ఇప్పుడు మనం ఇంకొక ఆలోచన కూడా ఉండాలండి. ఇక్కడ మతం బేస్ చేసుకొని మతం అనేది దేశానికి వ్యతిరేకతను క్రియేట్ చేయడం కోసం మతం వాడుతున్నారు అని అంటే అది సమస్య అంటున్నాను నేను. అది కదా సమస్య. సో మీరు నిజంగానే యు ఆర్ హ్యాపీ టు గో, నువ్వు మతం మార్చుకోవాలనుకుంటే ఇట్స్ ఓకే. ఇప్పుడు మీరు కేరళకి వెళ్ళామనుకోండి, కేరళలో సెయింట్ థామస్ ఎప్పుడో వచ్చాడు అని అంటారు, చాలా పురాతనమైనటువంటి యూరోప్ కన్నా ముందరే భారతదేశానికి. మీరు వాసు గారు, నేను మొన్న ఈ మధ్యనే గోవాకి వెళ్ళాను. గోవా వెళితే గోవా ఇంక్విజిషన్ గురించి చదివితే నేను వెళ్ళాను, ఎంత నాశనం జరిగింది అక్కడ. మరి పోర్చుగీస్ పరిపాలనలో ఎంతమందిని అమాయక ప్రజలు ఎంతమందిని చాలా దుర్మార్గంగా చంపేశారు, బల్లాలు పెట్టి చంపేశారు కదా. మరి ఆ చరిత్ర కాదా? మతం మార్చుకొని హిందువులను చంపేశారు. ఇప్పుడు ఇస్లామిక్ ఇన్వేషన్స్ ఎంత సీరియస్గా జరిగాయో గోవా ఇంక్విజిషన్ అంతే సీరియస్గా జరిగింది. సో ఇవాళ మనం ఆ చరిత్రనంతా వదిలేసి వాళ్ళంతా బాగుంది, మంచిగా ఉంది అని ఆ చారిత్రక పురుషుడికి బ్రహ్మాండంగా అక్కడ నీరాజనాలు పడుతుంటారు అక్కడ. కరెక్ట్ చూసే ఉంటారు, మీరు కూడా వెళ్ళి ఉంటారు. అవును. సో అందుకే ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఒకటి, మీరు అధికారికంగా భారతదేశం కొన్ని చట్టాలు చేస్తుంది అని అంటే భారతదేశానికి అనుగుణంగా ఉండే చట్టాలు చేస్తున్నారు. ఒకవేళ ఆ చట్టాలని వ్యతిరేకిస్తే నిజంగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారో మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, అనేక అవుట్లెట్స్ ఉన్నాయి, యూ కెన్ డూ, అది చేయడానికి తప్పేం లేదు. అండ్ ఎక్కడి నుంచో డబ్బులు తెచ్చుకొని నేను ఇక్కడ వ్యతిరేకతను బిల్డ్ చేయడం కోసం పనిచేస్తున్నానంటే కుదరదు. అంతే కదా, అంతే సింపుల్ లాజిక్, వేరే ఏం లేదు. ఇప్పుడు ఈవెన్ భారతదేశం నుంచి నిధులు అమెరికాకి వెళ్ళాయనుకోండి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ అడుగుతున్నాను, అమెరికాలో ఒక గుడి కడుతున్నారు అనుకోండి, ఇండియన్స్ చాలా మంది డబ్బులు ఇస్తుంటారు అక్కడ ఒక గుడి కడుతూ ఉంటే.
అక్కడ నేను గుడి కడుతున్నాడు కానీ వాడు అమెరికాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న చూడమని చెప్పండి. అసలు అమెరికాకు వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా ఆ గుడి కట్టిన వాళ్ళు ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చి చూడమనండి. దే అబైడ్ బై ది రూల్ ఆఫ్ ల్యాండ్ కి సంబంధించినటువంటి లాని మనము ఫాలో కావాలా వద్దా? ఆ దేశానికి సంబంధించిన లానే మనం ఇవన్నీ అక్కర్లేదండి. మన ఈ వీసాకి సంబంధించిన మార్పులు వాడు 1,00,000 చేస్తుంటాడు. అవును, మనం వెళ్ళి అట్లా కుదరదని అక్కడ ప్రొటెస్ట్ చేస్తామా, లేకపోతే మన పార్లమెంట్లో చట్టం చేస్తామా? కుదరదు కదా. అందుకే ఈ దేశంలో ఉన్నప్పుడు లా ఆఫ్ ద ల్యాండ్, ఇందాక మీరు అన్నారు, ఈ ప్రాంతం, ఈ దేశంలో ఏదైతే చట్టం ఉంటుందో ఆ చట్టం చేసుకునే అధికారం ఈ దేశానికి ఉంది. సో అది ఇంకే దేశానికి అవసరం లేదు. అండ్ వాళ్ళు చేసే ప్రచారంలో ఇక్కడున్న వాళ్ళు పడకూడదు. థ్యాంక్ యూ సాయికృష్ణ గారు. సో చూసాం కదా, FCRA ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్. ఇది ఎప్పటి మాట అంటే ప్రధానమంత్రులు విశేషంగా కృషి చేస్తూ వస్తారు, ఎక్సెప్ట్ మన్మోహన్ సింగ్. అంటే ఆయన హయాంలో ఆయన పట్ల అపారమైన గౌరవాన్ని ప్రకటిస్తూనే ఆయన హయాంలో చేసిన చట్టాలు ఎలా ఇంప్లిమెంట్ కాకుండా వాళ్ళే అడ్డుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళే ఎలా అడ్డుకున్నారు చూసాం. ఇప్పుడు దాన్ని చాలా స్ట్రింజెంట్గా అమలు చేయడంతో పాటు మరిన్ని నిబంధనలు తీసుకొచ్చారు. ఇందాక సాయి గారు అన్నారు, మత ప్రచారం వేరు, మత మార్పిడి వేరు. మత మార్పిళ్ల కోసం మీరు రకరకాల మార్గాల్లో, దొంగ మార్గాల్లో నిధులు ఇక్కడికి తీసుకొచ్చి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అంటారు, ఫోర్డ్ అంటారు, దానికి మేధావుల్ని ముందర పెడతారు, నోబెల్ లారెట్స్ని తీసుకొస్తారు, అవసరమైతే నోబెల్ ప్రైజ్లు ఇప్పిస్తారు. ఇన్ని చేసి ఇక్కడ ఇంత తతంగం జరుపుతుంటే ఖాళీగా కూర్చోడానికి భారతదేశ ప్రభుత్వం ఏమీ సిద్ధంగా లేదు. ఎందుకంటే ఈ దేశానికి సంబంధించి కొన్ని చట్టాలు ఉంటాయి, ఈ భూభాగానికి సంబంధించి చట్టాలని గౌరవించాల్సిందే. ఆ నిధులు వస్తున్నప్పుడు నిధులను దేనికోసం మీరు వాడుతున్నారు? చదువు సంధ్యలు, పిల్లలకి చదువు సంధ్యలు, లేకపోతే వాళ్ళ హెల్త్ కండిషన్ కోసం వాడుతుంటే మంచిదే. మీరు దేనికోసం నిర్దేశించారో అవి వాడితే, మీరు మీ పబ్బం గడుపుకోవటానికి, రాజ్య విస్తరణ కోసం, డీప్ స్టేట్ చెప్పినట్టు నడుచుకోవటానికి రకరకాల ఆర్గనైజేషన్స్, రకరకాల అంబ్రెల్లాస్ కింద పనిచేసే పని అయితే మీకు ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, చట్టపరంగా చర్యలు ఉంటాయి అనేది. దానికోసం అమెరికా కడుపులో కారపొడి వేసుకొని మాట్లాడుతుంది ఈరోజు. వాళ్ళ లా మేకర్స్కు మండిపోతున్నారు, ఇలాంటి చట్టం ఎట్లా తీసుకొస్తాను. అమెరికాలో ఏమైనా చట్టాలు తీసుకొస్తుంటే మన లా మేకర్స్ ఏమన్నా పార్లమెంట్లో కూర్చొని అమెరికా ఏంటి ఇలాంటి చట్టం ఎందుకు తీసుకొస్తుందని మనం మండిపోతామా? లేదు కదా. సేమ్ ఇస్ ద కేస్. సో ప్రపంచం మీద పెత్తనం చలాయించాలనే ప్రపంచ పోలీస్ ధోరణి నుంచి అమెరికా బయటపడకపోతే రేపొద్దున వాళ్ళ వినాశనానికి దారితీస్తుంది. యూరోప్ దేశాలు ఇప్పటికే ఆ పరిస్థితిని అనుభవిస్తున్నాయి. కంప్లీట్గా ఇస్లామైజేషన్ దిశగా యూరోప్ దేశాలు నడుస్తున్నాయి. ఇలాంటి విపరీత ప్రయత్నాలు చేసి నెత్తికి తెచ్చుకున్నారు. బూమరాంగ్ అయ్యేదాకా అమెరికా తెచ్చుకోకుండా ఉంటే మంచిది.